వివాదాస్పద అధికారులు కూడా గౌరవప్రదంగా పంపించడంలో ఏపీలో కూటమి ప్రభుత్వం మాత్రం కొంత మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటివరకు అనేక విమర్శలు ఎదుర్కొన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి ఫైనల్ స్టేజ్‌లో అంటే ఇంక ఒక నెల మాత్రమే ఆమెకి పదవీ విరమణకి అవకాశం ఉంది. సో, చివరి నెల ఆమెకి పోస్టింగ్ ఇస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మికి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆమె సాధారణ పరిపాలన శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో నియమిస్తూ అధికారులకి ఏంటంటే వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళ లెవెల్ ఆఫ్ రిటైర్ అయ్యే ముందర వాళ్ళకు ఉండే పొజిషన్‌ని బట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా డిసైడ్ అవుతాయి. సో, ఆ విషయంలో మాత్రం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుంది. గతంలో చూస్తే ఏబీ వెంకటేశ్వరరావు గారికి సంబంధించినటువంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా సుప్రీంకోర్టు చెప్పినా గానీ చివరి రోజు వరకు ఆయన టెన్యూర్ కంప్లీట్ అయ్యే చివరి రోజు వరకు అవకాశం ఇవ్వలేదు. చివరి రోజు మాత్రమే ఒక ఛాన్స్ ఇచ్చింది. బట్ కూటమి ప్రభుత్వం ఇక్కడ అలా కాదు. ఎందుకంటే 2, 3 ఉదంతాలు ఉన్నాయి. ఒక శ్రీలక్ష్మి గారే కాదు, అంతకు ముందర జవహర్ రెడ్డి గారి రిటైర్మెంట్‌కి సంబంధించి గానీ, మరికొంతమంది రజత్ భార్గవ రిటైర్మెంట్‌కి సంబంధించి గానీ, పూనం మాలకొండ రిటైర్మెంట్‌కి సంబంధించి గానీ, ఉద్యోగ విరమణకు కొద్ది రోజుల ముందర పోస్టింగ్ ఇచ్చి గౌరవప్రదంగా సాగనంపింది. ఎందుకంటే వాళ్ళు ఒక 30, 40 ఏళ్ల సర్వీస్ ఉన్నటువంటి అధికారులు చివరిలో ఏదో తేడాలొచ్చి రాజకీయ పరంగా వచ్చినటువంటి వైరుధ్యాలు కావచ్చు, వివాదాస్పద నిర్ణయాలు కావచ్చు, వాళ్ళని ఎళ్ళే ముందర కూడా ఇబ్బంది పెట్టకూడదనేటువంటి ఉద్దేశంతో ఉంది. యాక్చువల్‌గా శ్రీలక్ష్మి గారికి సంబంధించి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేరళకి వెళ్ళిన శ్రీలక్ష్మిని 2019లో వైకాపా అధికారంలోకి రాగానే పట్టుబట్టి మరి ఏపీ కేడర్‌కి తీసుకొచ్చింది. ఆమెపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు ఇచ్చుకుంటూ వెళ్ళింది. వైకాపా హయాంలో ఆమె పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. టీడీఆర్ బాండ్ల జారీ వంటి అంశాల్లో ఆమెపై ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. కానీ ఇప్పుడు లాస్ట్ నెల బహుశా జూలై 30తో ఆమె టర్మ్ కంప్లీట్ అయిపోతున్నట్టుంది. అందుకనే ఈ చివరి నెల రోజులు ఒక సాధారణ పరిపాలనా శాఖకి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా గౌరవప్రదమైనటువంటి ఎగ్జిట్ ఇచ్చేలాగా యాక్చువల్‌గా ఆమె చాలా టాలెంటెడ్ ఆఫీసరు. ఎందుకంటే సివిల్స్‌లో టాపర్‌గా ఆ రోజుల్లో 1989 బ్యాచ్, ఆ రోజుల్లో మంచి దేశవ్యాప్తంగా పేరు మారుమోగినటువంటి అధికారిని. చాలా యంగ్ ఏజ్‌లో ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ సాధించింది. అయితే తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆమె జర్నీ అంతా కూడా బాగానే ఉంది. చివరి 15 ఏళ్లే అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా ఓబుళాపురం కేసులో వీటన్నిటిలో ఆమె తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పటికి కూడా ఆ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యలో ఏపీలో అధికారిగా వెళ్ళిన తర్వాత స్పెషల్‌గా తెలంగాణ కోర్టులో పిటిషన్స్ కూడా వేశారు తనను కేసుల నుంచి మినహాయించాలని. కానీ ఎక్కడా కూడా ఆమెకు రిలీఫ్ అయితే దొరకలేదు. ఇప్పటికీ ఆ కేసులు ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో, కూటమి ప్రభుత్వం నిన్నటి వరకు పక్కన పెట్టింది. ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చింది కాబట్టి చివరి నెల కొంత ఉపశమనం ఇచ్చేటువంటి నిర్ణయంగా చూడొచ్చు.